ఆగాగు బ్రో, నీతోనే మాట్లాడడానికి వచ్చాను. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, నాకు కొంచెం క్లారిఫై చేస్తావా? ఏంటంటే ఇప్పుడు మనకు నచ్చిన బట్టలు వేసుకుంటాం, నచ్చిన ఫ్రెండ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, మనకు నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనుకుంటాం. ఒకవేళ హాలిడేస్ కావచ్చు, ఇంకేదైనా వచ్చినప్పుడు మనకు నచ్చిన ప్లేస్కి వెళ్ళాలనుకుంటాం, మనకు నచ్చిన హీరో సినిమా చూడాలనుకుంటాం. ఇలా మనకు 90% మనకు నచ్చినట్టువే చేస్తుంటాం కదా. కానీ నువ్వు చేస్తున్న పని ఎందుకు బ్రో నీకు నచ్చినట్టు ఉండదు? చూస్ చేసుకోలేకుండా పోతున్నావు బ్రో. ఎందుకు? డబ్బులు అవసరమా? డబ్బులు అవసరమైతే చాలా దారులు ఉన్నాయి కదా బ్రో సంపాదించుకోవడానికి. అంత టెన్షన్ తీసుకొని డబ్బులు సంపాదించాలా? వాళ్ళకి నచ్చిన పని చేసుకుంటూ కోట్లు కోట్లు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు బ్రో. కానీ నువ్వెందుకు అంత ప్రెషర్ తీసుకొని అంత ఇష్టం లేని పని చేస్తూ బతుకుతున్నావు? ఒకదానికి నాకు కొంచెం ఆన్సర్ చెప్పు బ్రో. ఎందుకంటే నేనైతే నాకు నచ్చిన పని చేస్తున్నా బ్రో. 100% నాకు నచ్చిన పని నేను చేసుకుంటున్నా, నాకు నచ్చిన పని చేసుకొని ముందుకెళ్తున్నా. కానీ నువ్వు అలా ఉన్నావా లేదా అనేది నాకు డౌటు. నాకు కొంచెం ఈ డౌట్ మాత్రం క్లారిఫై చేయి బ్రో కొంచెం ప్లీజ్. ఎందుకంటే నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు తెలియట్లేదు. దానికోసం అడగాలనిపించింది, అందుకే అడిగా. తప్పుగా అనుకోవద్దు. కంపల్సరీ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి బ్రో. నువ్వు ఎందుకు నచ్చని పని నువ్వు ఎందుకు చేస్తున్నావో కొంచెం నాకు కామెంట్లో నాకు తెలియజేయి బ్రో, ఓకేనా? అంటే ఉండేది ఒకే లైఫ్ కదా బ్రో. దాన్ని నువ్వు అంత సీరియస్గా తీసుకొని నువ్వు డబ్బుల కోసం నీ హెల్త్ని, నీ హ్యాపీనెస్ని అన్నిటిని పక్కన పెట్టి నువ్వు ఒక్క డబ్బుల కోసం నువ్వు ఇలా ఇవన్నీ చేస్తుంటే వేస్ట్ బ్రో. ఉండేది ఒక లైఫ్లో నువ్వు ఎంజాయ్ చేయడానికి ట్రై చేయి బ్రో. ఎప్పుడు డబ్బులు డబ్బులు డబ్బులేనా బ్రో? అది కూడా నీకు నచ్చని పనా బ్రో? నచ్చిన పనిలో డబ్బులు వచ్చినా హ్యాపీ బ్రో. 10,000 వచ్చినా 20,000 వచ్చినా చాలా చాలా హ్యాపీ బ్రో. ఎందుకు బ్రో ఇంత టెన్షన్ తీసుకుంటావు? టెన్షన్ ఆపేసి లైఫ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో బ్రో. నీకు నచ్చిన పని తక్కువ శాలరీ వచ్చినా నీకు నచ్చిన పనిలో నువ్వు సాటిస్ఫైగా ఉన్నావా లేదా చూసుకో బ్రో ప్లీజ్. ఇక్కడ మట్టిలో కూర్చొని చాలా చాలా హ్యాపీగా, ప్రశాంతంగా, సాటిస్ఫైడ్గా వీడియో చేస్తున్నా బ్రో. నాకైతే చాలా నచ్చింది ఇది. అదే నన్ను తీసుకోబోయేసి 1,00,000 రూపీస్ శాలరీ ఇచ్చి ఒక పెద్ద ఆఫీస్లో పెట్టి ముందు వెనక వేసుకుంటూ ఉంటే నేను హ్యాపీగా ఉంటానా బ్రో? చెప్పు, ఎవడైనా హ్యాపీగా ఉంటాడా? ఇక్కడ కూర్చొని ఇలా బతకడమే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది బ్రో. అందుకే నీకు ఎక్కడ హ్యాపీగా ఉంటుందో, నీకు ఏ పని అయితే హైప్ ఇస్తుందో, హ్యాపీనెస్ ఇస్తుందో ఆ పనే చేసుకో బ్రో. ఎందుకు టెన్షను? ఓకేనా? నీకు ఒకవేళ అలా నీకు ఇలా ఒక 10,000 20,000 డబ్బులు సరిపోకపోతే ఆల్టర్నేట్గా డబ్బులు క్రియేట్ చేయడం ఎలా చూసుకో బ్రో. డబ్బులు క్రియేట్ చేయడానికి చాలా దారులు ఉన్నాయి బ్రో, ఓకేనా? అదే నేను చెప్పాలనుకున్నా, చెప్పేసా బ్రో. థ్యాంక్ యూ, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయ బ్రో నా యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బ్రో.